కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కొత్తగా మంత్రివర్గంలో చేరిన వివేక్ కూడా ఆమె వెంట వెళ్లారు. మంత్రివర్గంలో తప్పకుండా స్థానం వస్తుందని రావాలని కోరుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బహిరంగంగానే తనకు మంత్రి పదవి కావాలని కొన్నిసార్లు కోరారు కూడా. అయితే తాజా మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తున్నారు మీనాక్షి నటరాజన్. ఈ విషయాన్ని తెలుసుకుని అసంతృప్త నేతల బుజ్జగింపుల్లో భాగంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఎన్నో రోజులుగా ఊరిస్తోన్న మంత్రివర్గ విస్తరణ ప్రకటన ఉదయం వెలువడిన వెంటనే మినిస్టర్ బెర్తులు రాని ఆశావాహ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన మీనాక్షి నటరాజన్ వరుసగా అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్లారు. పార్టీలో సీనియర్ నేత అయిన సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి ముందుగా బుజ్జగించారు. మీనాక్షితో మాట్లాడిన తర్వాత సుదర్శన్ రెడ్డి అలక వీడారు. ఇటు వివేక్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనేటువంటి ప్రచారం జరిగినప్పుడే బహిరంగంగా విమర్శించిన ఆదిలాబాద్ జిల్లా నేత ప్రేమ్ సాగర్ రావును కూడా మీనాక్షి బుజ్జగించారు. పార్టీ అన్నీ చూసుకుంటుందని హామీ ఇచ్చారు. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి కూడా వెళ్లారు మీనాక్షి. ఆమె హామీతో తన అసంతృప్తిని వినిపించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆమె వెళ్లిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంటికి వెళ్లారు. ఇక హోం మినిస్ట్రీనే ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి మీనాక్షి వెళ్లారు. రైట్. మీనాక్షి నటరాజన్ వరుసగా ఆశావహులు ఎవరైతే అసంతృప్తులుగా మారారో వాళ్ళ ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వానికి పూనుకున్నారు అని చెప్పాలి. సో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంటికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రి స్థానాన్ని ఆశించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ స్వయంగా రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కూడా కొంతమంది ఈ అంశానికి సంబంధించి కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరెవరైతే మంత్రి పదవులు ఆశించారో వారు స్వయంగా వారి ఇండ్ల వద్దకే వెళ్లి వారిని బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రి పదవులు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టి వర్కౌట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి నేతల నివాసాలకు వరుసగా అగ్రనేతలంతా కూడా వెళ్తున్న పరిస్థితి. మొదటగా ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి చూసినట్లయితే మంత్రివర్గంలో స్థానం కూడా దక్కలేదు కాబట్టి సుదర్శన్ రెడ్డి చాలా కాలంగా మంత్రివర్గంలో స్థానం కోసం చాలా ఎఫర్ట్ పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన కూడా మంత్రివర్గ విస్తరణలో ఆయన కూడా స్థానం దక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఇంటికి స్వయంగా మీనాక్షి నటరాజన్తో పాటు అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా వెళ్ళి ఆయన బుజ్జగించడంతో ఆయన కూడా సంధానించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, పార్టీ ముందు అవకాశాలు కల్పిస్తుందని చెప్పిన దానికి ఆయన కూడా సద్గుమన్న పరిస్థితి. సో ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావు నివాసానికి వెళ్ళడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావును కూడా సేమ్ యాజ్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ముఖ్యంగా ఈ రోజు కేవలం అంటే మొత్తం 6 బెర్తులకు కానీ కేవలం 3 బెర్తులు మాత్రమే ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది. మిగతా 3 బెర్తులు ఉన్నాయి కాబట్టి వీటిని విషయంలో ఖచ్చితంగా న్యాయం చేయ ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తామని కూడా మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ప్రేమ్ సాగర్ రావు కూడా ఈ విషయానికి సంబంధించి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కన్విన్స్ కు ఆయన కూడా మెత్తబడినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి కూల్ డౌన్ అయ్యారు. ఆ తర్వాత నెక్స్ట్ కాసేపటి క్రితమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యంగా మంత్రి పదవి పైనే పూర్తి స్థాయిలో కన్ను పెట్టి ఆయన దాని మీదనే ఫోకస్ గా పనిచేసిన రాజగోపాల్ రెడ్డిని కూడా ఆయన కూడా స్థానం దక్కలేదు. ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఫోన్లోకి అందుబాటులోకి రాకుండా తీవ్ర ఆయన అసహనం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయనను ఫైనల్ గా ఆయన సంధానించేందుకు నేరుగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఆయనకు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి ఈ రోజే మంత్రివర్గంలో స్థానం దక్కించుకొని ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి వివేక్ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వివేక్ ఉంటారు కాబట్టి పార్టీ కూడా వివేక్ నే ఆయన ఇంటి వద్దకు బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దింపే పరిస్థితి. సో వివేక్ కూడా దానికి సంబంధించి పార్టీ ఇచ్చిన టాస్క్ మేరకు ఆయన కూడా నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయన ప్రజెంట్ మీనాక్షి నటరాజన్, వివేక్ ఇద్దరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సంజాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ చాలా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంట్ ను గెలిపించినట్లయితే ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పేసి పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీ నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా వివరణించుకునే పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి కూడా అవకాశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఆయనను కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి గత కొంతకాలంగా దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి కన్విన్స్ చేసే ప్రయత్నం
చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు ఈ పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణలో ఉన్న జనాభాలో సగం జనాభా అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఒక వ్యక్తికి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి మంత్రివర్గంలో ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి సంబంధించి లేఖలు అందజేయడం కానీ ముఖ్య నేతల సహాయం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. జానారెడ్డి వంటి నేతల సహాయం తీసుకొని జానారెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి మల్లెడ్డి రంగారెడ్డి చెప్పిన అంశానికి సంబంధించి కన్విన్స్ ఆయన కూడా లేఖ రాసిన పరిస్థితి ఉంది. సో ఈ అంశాలకు అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన మంత్రివర్గంలో ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుంది. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కితే మాత్రం ఆయన మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రిగా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించారు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు బెర్తులలో ఈ సెకండ్ మంత్రివర్గ విస్తరణలో సంబంధించి ఆయన కూడా ఛాన్స్ దక్కలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు కాసేపట్లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కాసేపట్లోనే మల్లెడ్డి రంగారెడ్డి నివాసానికి రాబోతున్నారు. వారు వచ్చి కూడా ఆయనతో మాట్లాడి పరిస్థితులకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన జరిగిన సమీకరణాలు కానీ ఈక్వేషన్స్ అన్నింటినీ కూడా ఆయన వివరించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ సంబంధించి మరో 3 స్థానాలు బెర్తులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి అంశాన్ని కూడా వివరించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇట్లా ఎవరెవరైతే మంత్రివర్గ విస్తరణలో కాస్త అసంతృప్తిగా ఉన్నారో వారితో మాట్లాడి వారందరినీ బుజ్జగించే ప్రయత్నానికి అయితే పార్టీ అధిష్టానం రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో స్వయంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె రంగంలోకి దిగి ముఖ్య నేతల నివాసాల వద్దకు స్వయంగా వెళ్లి ఆమె బుజ్జగిస్తూ పరిణామాలను అన్నింటినీ వివరిస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.